నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. 16.6 లక్షల కోట్లు ప్రపంచంలోని వివిధ దేశాలలోని భారతీయులు 2024-25లో మన దేశానికి పంపిన డబ్బులు ఇవి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యుఎస్ నుంచి రెమిటెన్స్ల వరద పారుతోంది. విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మన దేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపే భారతీయులు 1.5 కోటికి పైగానే ఉంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలలోని స్వదేశీయుల నుంచి భారత్కు బట్వాడా అయిన స్థూల నగదు విలువ $135.46 బిలియన్, అంటే సుమారు 11.6 లక్షల కోట్లకు పైనే చేరుకుంది అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన మొత్తాలలో ఇదే అత్యధికమని, మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 14% ఎక్కువ అని కూడా ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2023-24లో ఇలా అత్యధిక మొత్తం అందుకున్న దేశం మనదే. నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే దేశాలన్నిటికంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులను అందుకుంటోంది. గత 8 ఏళ్లలో భారత్కు ఈ నగదు ప్రవాహం రెట్టింపు అయింది. 2016-17లో మన దేశానికి అందిన నగదు మొత్తం $61 బిలియన్ మాత్రమే కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకు పైగా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండడం గమనార్హం. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే ఏటా భారత్కు బట్వాడా అవుతున్న నగదు మొత్తంలో ఈ 3 దేశాల నుంచే దాదాపు 60% మన దేశానికి వస్తోంది. ఇదే సమయంలో జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుండి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2024లో మెక్సికో $68 బిలియన్ అంచనా మొత్తంతో 2వ స్థానంలో, చైనా $48 బిలియన్లతో 3వ స్థానంలో ఉంది. భారత్కు ప్రధానంగా వివిధ దేశాలకు వెళ్లిన స్వదేశీయుల నుంచే నగదు అందుతోంది. ఇలా దేశాలకు బట్వాడా అయ్యే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి 2 రకాలుగా వర్గీకరించింది. ఒకటి, ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇళ్లకు పంపిస్తున్నవి. 2, ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాల బదిలీలు, ఉదాహరణకు విరాళాలు, నగదు సహాయాలు వగైరా. భారత్ విషయంలో నగదు బట్వాడాలు అన్నవి ప్రధానంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవేనని ఆర్బీఐ 2025 మార్చిలో తన నెలవారీ బులెటిన్లో పేర్కొంది. నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండే దేశాలలో భారత్ నేటికి 1గా కొనసాగుతోంది అని ఆర్బీఐ డేటా వెల్లడించింది. భారత్కు అందుతున్న నగదు మొత్తం భారత్కు వస్తున్న స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది. దాంతో బయట నుంచి వచ్చే నగదు భారత్కు ఒక స్థిరమైన వనరు అయింది అని ఆర్బీఐ సిబ్బంది సర్వే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఆ మొత్తాలు భారతదేశ వాణిజ్య లోటు నిధుల భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రవాహం దేశంలోని $287 బిలియన్ల వాణిజ్య లోటులో దాదాపు సగంగా ఉంది.